చూడన్నా అందరికీ నమస్కారం. ఈరోజు కొద్ది బాధాకరమైన మా కార్యకర్త కాదు, నాకు కుటుంబ సభ్యురాలు మాత్ర పొద్దున లేసి అన్న అన్న అనుకుంటా అన్ని పనులకి ఎక్కడికి పోయినా కూడా తిరిగే నా చెల్లెలు శ్రీదుర్గ మరణించి ఈరోజుకి 1 సంవత్సరం అయింది. నిజంగా కూడా ఆ లోటు ఏమిచ్చి తీర్చుకోలేము. ఒకటైతే చెప్పగలుగుతా, వారి కుటుంబ సభ్యులకి ఎప్పటికీ నేను ఈ చిత్తూరులో ఉన్నన్ని రోజులు ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మా శ్రీదుర్గ కోరిక ఎప్పుడు కూడా వచ్చి ఈ రోడ్ వేయాలి, ఈ రోడ్లో పిల్లలు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటూ ఎప్పుడు కూడా నా దగ్గర ఈ రోడ్డు విషయానికే కొట్లాడేది. భగవంతుడు పాపం తను ఉండంగా చేయలేకపోయినాము. అయితే తన జ్ఞాపకార్థం ఈ రోడ్డు కూడా శ్రీదుర్గ వీధి అని నామకరణం చేయడం సంతోషకరం. నాకు వారి నగర్ శ్రీదుర్గ నగర్గా నామకరణం చేయడం చాలా ఆనందం. అలాగే వారి కుటుంబ సభ్యులకి నిజంగా కూడా మా వంతు మేము ఇంకా ఏమీ చేయలేకపోయినాం. అయితే వారి కుటుంబానికి అండగా ఉంటూ ఇంకా రాబోయే రోజుల్లో మంచి స్థానం కూడా మా పార్టీలో కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి, ఎందుకురా అంటే ఎప్పుడు కూడా పార్టీ అని పనిచేసిన అమ్మాయి, ఇప్పుడు షణ్ముగమన్న కావచ్చు, చందు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎంతో యాక్టివ్గా పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి శ్రీదుర్గ లేని లోటు ఆ కుటుంబ సభ్యులు మాకు పార్టీలో వారంతా కూడా ఇంకా మా అమ్మాయి లేని లోటు నేను తీరుస్తానంటూ షణ్ముగమన్న, మా చెల్లెలు లేని లోటు నేను తీరుస్తానంటూ చందు కూడా పార్టీకి చాలా వెన్నదన్నుగా ఉండారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కడున్నా కూడా శ్రీదుర్గ మాతోనే ఉంటుందని భావిస్తూ, ఈరోజు ఇక్కడ వచ్చిన మా తెలుగు మహిళలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పార్టీలో. వారితో పాటు చాలా యాక్టివ్గా పనిచేసే అమ్మాయి, వాళ్ళకంతా చాలా బాధ. అయితే ఈరోజు ఒక సంతోషం ఏమంటే, ఆ అమ్మాయి పేరు పైన ఈ నగరు ఆమె కోరిక కాబట్టి నాకు బాధలో కూడా ఒక చిన్నపాటి ఆనందం ఏమంటే, ఒక మనిషి లేకపోయినా ఎప్పటికీ మనతో ఉండే విధంగా ఆ వీధి పేరు కావచ్చు, తన పేరుని పలుకుతా ఉన్నాము అంటే తను మనతో కూడా ఉన్నట్టే భావిస్తూ ఈ పని చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు నా బిడ్డ చనిపోయి 1 సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కూడా నేను 40 సంవత్సరాలు ఈ పార్టీకి చేసిన సేవలు, నా కూతురు ఈ పార్టీకి 3 సంవత్సరాలు చేసిన సేవలు రెండు ఒకటిగా భావిస్తాను. 40 సంవత్సరాల్లో నాకన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవం, పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేయడం మా కుటుంబానికి నాకెంతో గౌరవం, గర్వంగా కూడా ఉంది. దురదృష్టవశాత్తు మనడు దూరమైన ఆమె లేని లోటుని మా ఎమ్మెల్యే గారు, వయసులో చిన్నవాడైనా నేను నిజంగా కూడా అతని పాదాలకు నమస్కరించాల్సిన సమయం. ఎందుకంటే ఆ బిడ్డ ఎప్పుడు కూడా ఈ రోడ్డు విషయం పైన కానీ ఆ కుటుంబంలో ఒక ఆడబిడ్డలాగే మెలిగినట్లు సందర్భం.
ఆ రోజు చనిపోయినప్పుడు కూడా నేను బయట ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారి కుటుంబం అంతా కూడా రాత్రి అంతా కూడా ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ అయినా ఆయన భార్య, ఆయన తమ్ముడు, ఆయన తండ్రి కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉండి తన ఇంట్లో ఒక బిడ్డను కోల్పోయినట్టుగా భావించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 165 రోజులు కూడా మా కుటుంబానికి ఆ బిడ్డకు ఆమె చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఆమె కోరుకున్న కోరికను ఈరోజు 25 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు కానీ ఆమె చరిత్రలో మిగిలిపోయే విధంగా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఫలితాలు ఎప్పుడు ఉంటుందనే దానికి ఇది ఒక్కటే నిదర్శన. కష్టపడిన పని చేసిన కార్యకర్త దూరమైన ఆ పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా జీవితంలో సమాజంలో బతుకున్నట్టుగా గుర్తింపుగా కూడా మా ఎమ్మెల్యే చొరవ తీసుకొని కౌన్సిల్లో దుర్గానగర్ అనేటువంటి పేరుని ప్రతిపాదించి దాన్ని పాస్ చేయించి ఈ స్ట్రీట్కు శ్రీ దుర్గా స్ట్రీట్గా నామకరణ చేసి చిరస్థాయిగా ఆమె అందరి గుండెల్లో ఉండే విధంగా చేసినటువంటి పరిస్థితిని మా కుటుంబం ఎప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఆయన రాజకీయాల్లో ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉండినా ఆయన కుటుంబ పరంగా మేము కుటుంబ సభ్యుల్లాగా ఆ కుటుంబం అంతా కూడా ఆయన ఆ కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక సేవకుల్లాగా పనిచేస్తాం. ఎందుకంటే చిన్న వయసున పెద్ద మనసుతో చేసే కార్యక్రమాన్ని మేము ఎప్పుడు కూడా ఆ బిడ్డ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా గురజాల ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు భవిష్యత్ రాజకీయాలు ఉన్నంత వరకు రాజకీయాలు ఉన్నా లేకపోయినా షణ్ముఖం కుటుంబం అనేది ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా శిరస్సు వంచి మేమందరం కూడా సేవకులుగా పనిచేస్తామని కూడా ఆ బిడ్డ ఫోటో ముందు చెప్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. గతంలో ఆమె జయంతి రోజు చెప్పిన వెంటనే ఆ రోజు మంత్రి గారిని తీసుకొచ్చి అక్కడ రోడ్డు ఇనాగరేషన్ చేయడం, మళ్ళీ ఈ రోజు 2 నెలలు తిరగ వర్ధంతి రోజు వచ్చి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని వచ్చి రావడం, దీనంతా కూడా చేయడం అనేది మాకు నిజంగా కూడా చిరస్థాయి కూడా మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడు కూడా ఈ పార్టీలో గుర్తింపు ఉంటుందనే దానికి ఎంతగానో నిదర్శనం ఏమి లేదు. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు కార్యకర్తలుగా ఆ పార్టీని నమ్ముకునేటప్పుడు మేము ఎప్పుడు కూడా ఆ పార్టీ వెన్నక ఉండి మా వంతు కృషి చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఆ బిడ్డలు లేని లోటు తెలిసిన ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ఆ బిడ్డ చనిపోయి వర్ధంతి రోజు అయినా చాలా మంది ఆడబిడ్డలు పుట్టినరోజులు అయితే కూడా చాలా రోజులు వాళ్ళు జరుపుకునే సందర్భంలో బాధపడుతున్న సందర్భం. ఆ బిడ్డలందరూ కూడా నా బిడ్డల లాగా చూసుకుంటూ ఆ బిడ్డలకు అందరితో కూడా మా వంతు సహకారం వారికి అందజేస్తూ పార్టీని మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి గౌరవ మా మేయర్ అముద గారు కానీ వారి చుడ చైర్మన్ కటారి హేమలత గారు కానీ సహకరించిన పార్టీ నాయకులకు అధికారులకు అందరికీ కూడా మా కుటుంబ పరంగా కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ దుర్గా మాతో చాలా వరకు అపోజిషన్ లో ఉన్నప్పుడు కొద్ది మహిళలే ఉన్నా తనలో దుర్గా చాలా యాక్టివ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు మాతో ఉన్న ఒక వ్యక్తిని కోల్పోయామనేది అది ఎప్పటికీ మాకు తీరని లోటు. కాబట్టి వాళ్ళ పిల్లలకు కానివ్వండి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా పార్టీకి ఇదిగా ఉన్నారు. అలాగే మేము కూడా ఎప్పటికీ మా వంతు సహాయ సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేస్తూ దుర్గా ఆత్మకి శాంతి కూరాలని కూడా కోరుకుంటూ ఈరోజు మా వంతు ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు ఈ రోడ్డుకు కూడా శ్రీ దుర్గా నగరాన్ని కూడా పేరు పెట్టడం జరిగింది. ఇలాగే అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.